పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. జీవము నీవేనయ్యా, మా ప్రాణము నీవేనయ్యా, మా సర్వము నీవేనయ్యా. అవును, మన జీవితంలో ప్రాణమై జీవమై సర్వముగా ఉండి జీవిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుని మంగళవారం పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు మన మీదను, మరి ముఖ్యంగా ఈ దినమున మెట్టుగుడాలో ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులందరి యొక్క విన్నపాలను దేవుడు ఆలకించమనియు, మరియు రేపటి దినం దేవగిరి పట్టణంలో జరగబోతున్నటువంటి స్వస్థత కూటమును దేవుడు ఆశీర్వదించాలనియు భక్తితో మనం ప్రార్థించుకుందాం. గాదే రోజా మేరీ మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు, గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 2026వ సంవత్సరంలో దేవుని కాపుదల, ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, ఉద్యోగంలో చేయి పనులలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఈదర బాలశివరెడ్డి కుటుంబ సభ్యులు, క్లారా జోస్ఫిన్ జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే మంజు, జేమ్స్, విలియం కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మీ, రీటా కుటుంబం అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. క్లారా జోస్ఫిన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే హీమా రూపిణిని గత సంవత్సరమంతా కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా 2026వ సంవత్సరంలో దేవుని దీవెనల కొరకు ప్రార్థనను ఆలకిస్తున్నావని నిరూపిస్తున్నందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి యూఎస్ఏలో అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవ చక్కగా చేసి వినయ విధేయతతో జీవించి అనేక మందికి దీవెనకరంగా ఉన్నటువంటి సిస్టర్ విజయమణి గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. సిస్టర్ విజయమణి గారికి ప్రత్యేకమైనటువంటి దీవెనలు దయచేయమని, చేస్తున్నటువంటి పరిచర్యను దీవించమని ప్రార్థన చేసుకుందాం. సిస్టర్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. అలాగే బాల హితేష్ రెడ్డికి చెన్నైలో జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న మేరీ మృదుల విజయసాగర్ రెడ్డికి H1B వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు పి ప్రభాకర్ రెడ్డి జ్యోతి. అలాగే రాములు మరియు సిస్టర్ ఫీనియా మంచి ఆరోగ్యం కొరకు పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మన ఉద్దేశములన్నిటినీ అద్భుతాలు జరుగుటకై వేచి ఉండి ప్రార్థిస్తున్న మన కోసం ప్రభు కరుణ చూపమని భక్తితో కరుణ చెప్పమాల. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై
కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 2వ సామువేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. యావే నా దీపము, నీవే నా త్రోవను వెలిగించువాడవు. ద లార్డ్స్ వర్డ్ సేస్ ఇన్ 2 Samuel 22:29, Lord, you are my light and you are the one who lights up my life. ప్రభువే మన మార్గం, సత్యం, జీవమని యోహాను 14:6లో ప్రభువే చెప్పాడు. ద లార్డ్ ఈజ్ మై వే, ట్రూత్ అండ్ లైఫ్. జాన్ 14:6. 2వ మక్కబేల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, ఇజ్రాయిలును సకల ఉపద్రవముల నుండి కాపాడువాడవు నీవు. నీవు నీ జీవం ఎన్నుకొనిన వారికి, నీ జనముగా ఎన్నుకొనిన వారిని పవిత్రపరచితివి. Lord, you are the one who protect me from all the evil and danger of life. 2 Maccabees 1:25. మన జీవితంలో ప్రాణాపాయం నుండి తప్పించిన దేవుడు ఆయనే. గడిచిన సంవత్సరం అంతా ఎన్ని ప్రాణాపాయం నుండి తప్పించాడో మనకు తెలుసు. కీర్తన 18:19 ప్రకారం, how many dangers of life God protected us. One more time we shall take time to thank the Lord for it. పాడుదాం, నా జీవం నా ప్రాణం నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింప. నా జీవిత దారికి దీపమా, నీవు చాలునే నే జీవింప. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నీవు మాత్రం లేదంటే ఎప్పుడో మాయమైపోయేవాడను. నీవు మాత్రం లేదంటే ఎప్పుడో మాయమై పోయేవాడను. ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, నీ కృపయే ఇది నీ భాగ్యమయ్యా. నీ కృపయేది నీ భాగ్యమయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంత గొప్ప మహారాజు దావీదు కూడా తన జీవితంలో ఎట్టు వెళ్ళాలని తోచక కొండల వైపు పారచొచ్చుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభించునని ఏడ్చాడు. 121 కీర్తన 1 వచనం. ఈవెన్ కింగ్ డేవిడ్ he felt sometimes where to turn to. He climbed up the mountain and said, from where shall come my help? Psalm 121 verse 1. అందుకే కీర్తనకారుడు ఆన్సర్గా 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతున మరుగున వసించువాడు, సర్వశక్తిని మంతుని రెక్కల నీడలో నివసించువాడు. Psalm 91:1 is the answer for such a declamation situation. It says, blessed is the one who lives under the shadow of the Almighty God, under his wings. అవును కదా, మనము ఆయన రెక్కల క్రింద ఉన్నాము కావున బ్రతికి ఉన్నాం. ఎప్పుడో మాయమైపోవడమని ఇప్పుడే పాడదాం. నాలుగు దిక్కులు దిక్కుతోచక తిరిగా, ఓదార్చి బలపరచ ఎవరు లేరు. నాలుగు దిక్కులు దిక్కుతోచక తిరిగా, ఓదార్చి బలపరచ ఎవరు లేరు. ఉన్నత దేవుని మరుగున వచ్చా, ఉన్నత దేవుని మరుగున వచ్చా, నెమ్మది ఊరట పొందితేని, నెమ్మది ఊరట నీ పొందితేనే. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. భక్తితో ఆయనే మనకు దిక్కని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకమంతా మారుతుంది, కాలములు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, కానీ నీ ఒక్కరే మారని దేవుడు. ఎబ్రేయులకు రాసిన లేఖ 13:8 నిన్నను నేడును ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. The whole world is changing, color is changing, climate is changing, people are changing, but only God never changes. Hebrew 13:8 says, Jesus Christ yesterday, today, forever, same God. ఈరోజు వరకు మారని దేవుడుగా మనము పాపములో పడిపోయినా ఆయన ప్రేమ మాత్రం మారలేదు. అందుకే ఈ ప్రోగ్రాం కూడా దీనికి పేరు కరుణ జపమాల. కరుణ మారదు, ప్రేమ కొరత ఉండదు. భక్తితో పాడుదాం. మారుచున్న ఈ లోకములో మరణి దైవం నీవేనయ్యా. మారుచున్న ఈ లోకములో మారని దైవం నీవేనయ్యా. కృప వెంబడి కృప నాకు ఇచ్చి కృపా వెంబడి కృప నాకు ఇచ్చి నశించకుండా కాపాడితివయ్యా. నశించకుండా కాపాడితివయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. ఎన్నడూ మారని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుని వైపు చూస్తూ విన్నపాలు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు చెప్పబోయే ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం ప్రార్థించుకోండి, సంరక్షణ కోసం. అలాగే మీ ఇంటిని కూడా
ప్రపంచాన్ని దేవుడు భద్రంగా కాపాడని ప్రార్థించుకోండి. మొదటిగా రేపటి దినం దేవగిరి పట్టణం వరంగల్ డయసిస్లో ములుగు దగ్గర వాక్య పరిచర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆకర్షించుకొని తీసుకొచ్చేటట్టు ప్రార్థించండి. అలాగే 10వ తారీఖున మనకు ఇంకొక బ్రాంచ్ దివ్య కారుణ్య కేంద్రం హబ్సిగూడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కరుణ కేంద్రంలో ప్రత్యేక దీవెనలు, దేవుని కరుణ కోరుతూ ప్రార్థన చేయబోతున్నాం. అక్కడికి వచ్చి ఫాదర్ సాగర్ యాంటనీ గారు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మధ్యాహ్నం మరి భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. అందరూ వచ్చి కరుణ కోసం ప్రార్థిస్తాం. 10th we have one-day convention in Divine Mercy Center Hapsiguda. The lunch also is provided, and on behalf of Father Sagar and myself, invite you to come and pray for the mercy of God for this year. అదే రోజున ఫాదర్ గారి యొక్క గురుపట్టాభిషేక వార్షికోత్సవం కూడా ఫాదర్ గారిని కూడా విష్ చేయండి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 13వ తారీఖున షాద్నగర్ ప్యారిష్లో కొడుదూర్ ఆ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి స్వస్థత కూటం జరపడానికి వస్తున్నాం. ఈ నెలంతా ఒకరి తర్వాత ఒకటి ప్రోగ్రామే ప్రార్థన చేసుకోండి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి. చాలా ఊర్లు ఉన్నాయి చుట్టుప్రక్కన. ఇది కొడుదూరు షాద్నగర్లో. అక్కడ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం టైంలో రండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే 24వ తారీఖు మన దివ్యవాకు కుటుంబ సభ్యులందరికీ మహోత్సవం. మీరు లేకపోతే సెండరీ స్థితికి వచ్చేది కాదు. మీ అందరినీ అవమానిస్తూ ప్రత్యేకంగా ఆ దినంను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ దినం ఇక్కడికి వచ్చేసి కుటుంబ సమేతంగా దేవుని యొక్క దీవెనలు, దైవజనులు మీకోసం ప్రార్థిస్తూ పూజ చేసి మధ్యాహ్నం ప్రేమ విందులో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. మరి ముఖ్యంగా దివ్యవాకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రకటన. దయచేసి మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారో ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చి మీరు కుటుంబ సభ్యులుగా దాన్ని రుజువు చేసుకోవాలని మనం చేస్తున్నాను. 24th January is the feast for the Divine Word family members, and please come. We invite you, and it will be a special blessing for you and your family members that day, and love meal is arranged, and maybe a gift also is given to you. Kindly continue to pray, and please bring your last payment of the receipt of the family that you paid, so that we will know that you are a family member. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 7 సాయంత్రం నుంచి 10 సాయంత్రం వరకు, అనగా ఈ రోజు నుండి రేపటి దినం నుండి మరి శనివారం సాయంత్రం వరకు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఇంగ్లీష్ భాషలో వడకం జరుగుతుంది. అలాగే 19 సాయంత్రం నుంచి 23 వరకు మొట్టమొదటి తెలుగు వడకం కూడా. రండి, దేవుని దీవెనలు పొందండి, ప్రార్థించండి. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే 31వ తారీఖున టీచర్స్ కాలనీ ట్రిమ్లగిరిలో కూడా సాయం సమయమున ఒకరోజు మనం దైవ సన్నిధిలో గడిపే భాగ్యం ఉంది. అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. భక్తితో ప్రార్థించుకుంటూ పునీత రాయప్ప గారు పేతురు గారు పలికిన మాట ఇది. అందరూ వెళ్ళిపోతుంటే
యేసుప్రభు వాళ్ళ వైపు చూసి అడిగినప్పుడు మీరు కూడా వెళ్ళిపోయారా అని అడిగినప్పుడు ఒకే ఒక వ్యక్తి ఆన్సర్ చెప్పాడు. 6:68 యోహాను సువార్త. స్వామి, మేము ఎవరి వద్దకు వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అందరూ కూడా కఠినమైన ప్రసంగం ఉండలేము అని వెళ్ళిపోతున్నారు. So many people left Jesus. They said it's a hard teaching. And Jesus looked at his disciples, and one of the disciples, Peter, said, to whom shall we go, O Lord? You have the words of eternal life. అవును కదా, ఈ సెంటర్కి పేరే దివ్య వాక్కు కేంద్రం. అందుకే మనము 3వ వారంలో ప్రత్యేకంగా దివ్యవాక్కు ఆదివారంగా ప్రకటిస్తూ అది ఎస్విడి ఆదివారంగా ప్రకటించబోతున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. దేవుని యొక్క దీవెనల కొరకై పాటతో పాడి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తాం. ఎక్కడికి మేము వెళ్ళేదమయ్యా, ఎవరి యొద్దకు వెళ్ళి మొరలిడుదుమయ్యా. ఎక్కడికి మేము వెళ్ళెదమయ్యా, ఎవరి యొద్దకు వెళ్ళి మొరలిడుదుమయ్యా. జీవింపచేసే మాటలు గలవాడవు, జీవింపచేసే మాటలు గలవాడవు. మాట్లాడుము మేము బ్రతికెదమయ్యా, మాట్లాడుము మేము బ్రతికెదమయ్యా. జీవము నీవేనయ్యా, మార్గము ప్రాణము నీవేనయ్యా. ఆయన మాట ప్రకారం జీవింపచేసే మాటను పాటించాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరానికి మొట్టమొదటి యువతి యువకుల సదస్సు 2వ ఆదివారం, వచ్చే ఆదివారం మన సెంటర్లో జరుగుతుంది. అందువలన యువతి యువకులందరూ మీరు వింటున్నారు ఎన్ని మిరకిల్స్, అద్భుతాలు ఒక్క నెలలోనే జరిగి నెక్స్ట్ నెలలో ప్రజలు సాక్ష్యం చెప్తున్నారని. అందువలన అది పెద్ద హాల్లో కాదు, అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి సెల్లార్లో యువతి యువకులకు ప్రత్యేక సదస్సు ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతుంది. కేవలం ఫిబ్రవరిలో మాత్రం మొదటి ఆదివారం సిట్ చేయడానికి కారణం ఆ రోజు స్టూడెంట్స్ ప్రేయర్ కూడా మనం చేయబోతున్నాం. కావున గమనించండి, ఈ నెలలో 2వ ఆదివారం, వచ్చే ఆదివారం యువతి యువకులకు ప్రవచనపూర్వకమైనటువంటి వాక్య పరిచర్య జరుగుతుంది.
రండి, మీ పిల్లలందరినీ అనగా యువతి యువకులందరినీ పంపండి. కమింగ్ సండే ఈజ్ స్పెషల్ సండే as you know. It is dedicated to the youth and many miracles are happening within a month. Come and be blessed. But only once, that is in February, we will be shifting, preponing the youth and the students' prayer on the same day, that is 1st of February, first Sunday. Please note this. పిల్లలందరూ పరీక్షలకు భయపడకుండా పరీక్ష రాయటానికి ఎలా సిద్ధపడాలో వాళ్ళు రైటింగ్ ప్యాడ్, పెన్సిల్ అన్నీ తీసుకొస్తే మొదటి ఆదివారం, ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం, మొదటి తారీఖునే వస్తుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. భక్తితో మనము చివరి గుర్తు కోసం సిద్ధపడే వేళలో క్యాలెండర్ లభ్యమవుతున్న ఆ స్థలములన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. దయచేసి ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేసి మీరు బల్క్ ఆర్డర్ చేసుకుంటే మరి త్వరలోనే క్యాలెండర్స్ అన్నీ మీ చేతికి వస్తాయి. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి అప్సిగూడ, గ్లోరియా సుజిత్ తిరుమలగిరి మెట్టుగూడ, లారా రాజు ఈసీఎల్ టమైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేరీపట్నం, షీలా జాన్ ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు విజయవాడ, ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, బి రవి మధురవాడ అండ్ వైజాగ్, అంతోనమ్మ ప్రేమ వరంగల్ అండ్ ఫాతిమా నగర్, కే మేరీ రాణి నెల్లూరు, తెరసా రాణి కడప, వసంత ఎంజాల, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ అండ్ జోస్ఫిన్ పెల్లారి. ఎందుకు రోజు ఇది చదువుతున్నాడు ఫాదర్ అని మీలో కొంతమందికి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఇలాంటి పేర్లన్నీ దేవుడు తన జీవ గ్రంథంలో లిఖించుకుంటాడు. కారణం, ఇంతమంది ఉండే వీళ్ళే ప్రతి సంవత్సరం ముందుకొచ్చి ప్రజలకు క్యాలెండర్స్ని అందిస్తున్నారు. చాలామంది అంటున్నారు అది క్యాలెండర్ కాదంట, యేసయ్యను క్యాలెండర్ రూపంలో అందిస్తున్నారంటున్నారు. అలాంటి వాళ్ళని రోజు గుర్తించడంలో తప్పేం కాదు. వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. చివరి గుర్తులో ఉన్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తుని రక్తం మన పాపములన్నీ కడుగును. లూకా 7:47-48లో అదే విధముగా ఆ స్త్రీ యేసు పాదాలు పట్టుకొని కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఏడిస్తే యేసుప్రభు ఆమె ఎక్కువగా ప్రేమించింది కావున ఆమె అనేక పాపం మన్నించబడింది చెప్పాడు. వన్ సైడ్ జీసస్ బ్లడ్ ఈస్ వాషింగ్ us, another side like that prostitute, adulterous woman, Luke chapter 7:47-48, as she held on to the feet of Jesus, how she received the love. Jesus said, because she loved much, her sins are forgiven. దీన్ని తలంచి పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీ పాదం చేరిన పాపిని నేను, నీ రక్తముతో పాపాలను కడుగుము. నీ పాదం చేరిన పాపిని నేను, నీ రక్తంతో పాపాలను కడుగుము. బాధలను తొలగించి రోగములను స్వస్థపరచి, బాధలను తొలగించి రోగములను స్వస్థపరచి, నీ రెక్కల క్రింద భద్రంగా కాపాడుము. నీ రెక్కల కింద భద్రంగా కాపాడుము. வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா, என் இயேசுவே என் மீட்பரே, என் இயேசுவே என் மீட்பரே, என் ஜீவனின் பலனும் மாணவர், என் வாழ்க்கையின் ஒளி விளக்கை நீர் போதுமே என் வாழ்விலே, வாழ்வே நீர்தானையா, నా జీవము సర్వము నీవేనయ్యా. చివరి ప్రార్థన చెప్పి ఆశీర్వాదం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడను మెట్టుగుడాలను పాల్గొన్న భక్తులందరి విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం దేవగిరి పట్టణం ములుగు దగ్గర వస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24వ తారీఖున రాబోతున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ శనివారం దివ్య కారుణ్య కేంద్రంలో జరగబోతున్న ప్రార్థనకు వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ ఆదివారం ఇక్కడికి రాబోతున్న యువకుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్ కోసం వచ్చే నెలలో మొదటి ఆదివారం రాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి దేవుని యొక్క దీవెనల కోసం ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి స్వస్థపరిచి అద్భుతాలంతో వారి ద్వారా అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. ఆమేన్. May through the miraculous saints and Anthony's intercession, may the Lord perform miracle and healings. May He make your testimony in the name of the Father, and the Son, and the Holy Spirit. ఆమేన్. జీవము నీవేనయ్యా, మా ప్రాణము నీవేనయ్యా. God bless.